హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మా ఇంట్లో బజ్జీలు వేసానండి. మార్కెట్లో నాకు బజ్జీ మిరపకాయలు దొరికినాయి. ఇవి చూడంగానే నాకైతే చాలా సంతోషం వేసిందండి. ఎందుకంటే ఇక్కడ బజ్జీలు అలాంటివి ఏమీ దొరకవు. సో అందుకని తెచ్చుకొని ఇంట్లోనే బజ్జీలను ప్రిపేర్ చేసుకున్నాను. బజ్జీలోకి స్టఫింగ్ కోసము శనగపిండి, వాము, ఉప్పు కలిపి నూరుకున్నానండి. దాన్ని ఒక్కొక్క బజ్జీని చీల్చి ఆ పొడిని దానిలో పెట్టుకున్నాను. అలా అన్ని బజ్జీ మిరపకాయల్లోకి పెట్టుకున్నానండి. ఇక్కడ మన ఫుడ్ ఏమీ దొరకదండి. గుజరాత్లో అన్ని వెరైటీలు వాళ్ళ వేరుగా ఉంటాయి. డోక్లాలు అవి దొరుకుతాయి. ఇదిగోండి, శనగపిండిలో ఇలా ఒకసారి ముంచుకొని చూస్తే అలా వేలు అలా డ్రాప్ పడాలి. సోడా ఉప్పు వేసుకొని అలా బ్యాటర్ వచ్చేలా కలుపుకున్నాను. ఈలోపు బాండీలో నూనె పోసి పెట్టుకున్నానండి. వేడయింది. ఒక బజ్జీ వేసి చూశాను, వచ్చిందా రాదా అని. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చిందండి. బజ్జీ మిరపకాయల సైజు కూడా చాలా అంటే చాలా బాగుందండి. చక్కగా చిన్నగా తినడానికి వీలుగా. పెద్దవైతే ఆయిల్ ఎక్కువ పడుతుంది, మన కడాయి కూడా పెద్దవి పెట్టాల్సి వస్తుంది. ఇవి చాలా సింపుల్గా అయిపోయినాయి. నాకైతే బజ్జీలు తిని చాలా రోజులు అయిపోయిందండి. సో మిరపకాయలు దొరకగానే తెచ్చేసుకొని వండేసుకొని తినేసాను. చూసారుగా ఎంత బాగా వచ్చినాయో, క్రిస్పీగా. అట్లా పిండి అట్లా పక్కకి కొద్దిగా మొత్తం ఫుల్ చేయకూడదండి. కొద్దిగా మిరపకాయ కనపడేటట్లుగా కొద్దిగా ఉండాలి. ఎందుకంటే లోపల మిర్చి కూడా వేగాలి కదా, వేగితేనే కదా టేస్ట్ ఉండేది. బ్యాటర్ మొత్తం అలా ఉంటే ఏమవుతుందంటే మనకి లోపల పచ్చిమిర్చి ఉడకదండి. అందుకని కొద్దిగా లైట్గా పిండి ఇట్లా గిన్నెకి రాయాలండి. అప్పుడు పచ్చిమిర్చి బయటకు వచ్చి అది కూడా బాగా వేగుతుంది. రెడీ అయిపోయినాయండి. నేను వడగిన్నెలోకి తీసుకుంటున్నాను. ఎంతమందికి బజ్జీలు అంటే ఇష్టం అండి? నాకైతే బజ్జీ అంటే చాలా ఇష్టం. దీన్ని తర్వాత మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసుకున్నానండి. బజ్జీల్ని మీరు ఎలా తింటారు? విడిగా తింటారా, లేకపోతే దేనిలో అన్నా నంచుకుని తింటారా? నేనైతే పెరుగన్నంలో నంచుకుంటానండి. పెరుగన్నంలో బజ్జీ నంచుకునే అలవాటు ఎంతమందికి ఉంది? అసలు తెలుసా మీకు పెరుగన్నంలో బజ్జీ నంచుకుంటారని? నేనైతే ప్రత్యేకంగా ఒక బజ్జీని పక్కన పెట్టుకుంటానండి పెరుగన్నం కోసం. నాకు ఆ టేస్ట్ చాలా నచ్చుతుంది. సాంబార్లోకి వాటిలోకి తింటారు, నేనైతే పెరుగన్నంలోకి కూడా తింటాను. ఇంకా మా పాప కోసం ఆలూ బజ్జీ వేసానండి. తను పచ్చిమిర్చి బజ్జీ అంత ఇంట్రెస్ట్గా తినదు, మంటని. సో తన కోసం ఒక ఆలూ కట్ చేసి తన కోసం అలా బజ్జీలాగా వేసానండి. ఇవి కూడా చూసారా ఎంత బాగా పొంగినాయో? చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా అంతే అండి. మీలో ఎంతమందికి బజ్జీ అంటే ఇష్టం చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మన ఛానల్ని కనుక మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి కూడా రెడీ అయిపోయినాయండి. ఇంకా గార్నిష్ చేసేసుకొని తినేయటమే. చక్కగా ఉల్లిపాయ కోసుకొని, నిమ్మకాయ కోసుకొని, పిండుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాం. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.